హలో గాయ్స్, గుడ్ నైట్. ఎప్పుడు చెప్పలేదు కదా గుడ్ నైట్ అని. మ్యాటర్ ఏంటంటే, నేను మీకు లాస్ట్ టైము షిప్ వ్లాగ్ ఒకటి చూపించా కదా, హౌరా బ్రిడ్జ్ షిప్ వ్లాగ్, దాని కంటిన్యూషన్ ఇది. ఇదేంటి భయ్యా, ఇది ఎక్కడ స్టేషన్ అంటే ఒడిశా రాజధాని భువనేశ్వర్ యొక్క స్టేషన్ ఇది. మ్యాటర్ ఏంటంటే, నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అందుకే కదా అంత హజిల్ మూమెంట్లో కూడా కలకత్తా నుంచి హౌరా వచ్చింది. పెద్ద గోల్లే అండి, బోట్ ఎక్కి అది చేసి. మ్యాటర్ ఏంటంటే 22831 ఒకటి ఉంది కదా, మన ప్రశాంతి నిలయం వెళ్ళేది. ఇప్పుడు యశ్వంతపూర్ దాకా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్టెండ్ చేశారనుకోండి. అయితే దానికి భువనేశ్వర్ దాకా టికెట్ కొన్నాను లంచం ఇచ్చి. ఓకే, సో సారీ, కానీ తప్పదు, క్షమించాలి. అయితే నేను తెలివిగా ఏం చేశానంటే, భువనేశ్వర్ నుంచి ఏమన్నా బళ్ళు ఉన్నాయేమో చూసుకుంటే కరెంట్ అవైలబిలిటీలో బళ్ళు ఉన్నాయి. అదే 07166 భువనేశ్వర్ న్యూ నుంచి. ఇదేంటి అంటే, అవును ఇదిగోండి, ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్. అయితే ఫ్యూచర్ సపోర్టింగ్ స్టేషన్ భువనేశ్వర్ న్యూ. ఓకే, ఆ భువనేశ్వర్ న్యూ నుంచి హైదరాబాద్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. ఓకే, స్పెషల్ ఫేర్. అండ్ అది ఎలా వెళ్తుందో చెప్పనా, భువనేశ్వర్ నుంచి దువ్వాడ రాజమండ్రి దాకా సరిగ్గా వెళ్తుంది. రాజమండ్రి తర్వాత నిడదవోలు స్టాప్ లేకపోయినా అక్కడి నుంచి బైఫర్కేట్ అయిపోయి తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి మిర్యాలగూడ బ్రాంచ్ లైన్లో సికింద్రాబాదు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోద్ది. అందులో భాగంగానే మన కుర్రోడు బీహారీ, జై శ్రీరామ్ బాబు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనవాడు ఎవరో తెలుసా, ఫ్యూచర్ సెలబ్రిటీ, మీకు కనపడతాడు తర్వాత గోల్డ్ మెడల్ కొట్టి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజ్ ఆర్యన్. ఐ యామ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అది ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఎదుగండి, మనోడు కూడా సీటు దొరక్క పాపం ఇబ్బంది పడుతున్నాడు. మరి ఎందుకో నాకు మనోడితో మాట్లాడాలనిపించి, భయ్యా ఎక్కడ దాకా వెళ్తున్నారు, కహాతక్ జారా అది అని కలిపితే, భయ్యా ఇలా అని చెప్పాడు. నేను చెప్పా, బాబు నువ్వు టైం వేస్ట్ చేయొద్దు, నా మాటిని ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అన్నాను. కుర్రోడు ఫాలో అయ్యాడు. రేపు మనోడిది విజయవాడలో మ్యాచ్ ఉందంట. ఆ డేట్స్ కనుక్కొని విజయవాడలో మనం చూద్దాం మ్యాచ్. విజయవాడ में आपका मैच में कैप्चर करूँगा. आपका नाम बाबू? మై నేమ్ ఇస్ రాజ్ ఆర్యన్. రాజ్ ఆర్యన్. బీహార్ యొక్క భూమియార్ అండి ఈయన. భూమియార్ క్యాస్ట్ ఏంటంటే ఒక స్పెషల్ కేటగిరీ క్యాస్ట్. వాళ్ళకి ఒక స్పెషలైజ్డ్ యాటిట్యూడ్ అండ్ ఒక విధమైన ఇది ఉంటుంది. రాజుపుట్లు భోజుపుట్లు కన్నా వీళ్ళు స్పెషల్గా ఉంటారు. అయితే ఈ బండికి ఏ లోకో వస్తుందో చూద్దాం. ఆబ్వియస్లీ ఎల్హెచ్బి రేకేలే, అది కనపడుతుంది. ఏ లోకో వచ్చిందో చూద్దాం. కంటిన్యూ. అమ్మా, మా ఓడిది అనౌన్స్మెంట్ ఇచ్చి 5 నుంచి 6కు తెప్పించారు. మన కుర్రోడికేమో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎవరు అనుకున్నారు ఆడు? షాలీమారు సికింద్రాబాదు ఏసీ హైలైట్ అసలు. డొరంటో గరీబ్ రథ్ రేక్ షేరింగ్ ఇది. ఓకే, మరి మనోడు ఎప్పుడు వస్తాడో ఏమో చూద్దాము. ఏరా ఎక్కడున్నా? ఓహో ఆయన, ఇదిగోండి కుర్రోడు వస్తున్నాడు. ఈ కుర్రోడు బయలుదేరాడు అంటే వీడిని చేజ్ చేయాలి మనోడు. ఇప్పుడు P7 అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. P7 రావాలని కోరుకుందాము. బట్ ఇట్ విల్ బీ చీని అమ్మ G9 వెళ్ళరా. ఫిట్ ఏముంది, ఏమి లేదు ఇంకా వ్యవహారం. అబ్బా ఆగే జానా పడేగా చలో. సరే అండి, ముందు కలుద్దామే. మనది B6, కుర్రోడిది B4. హైదరాబాద్ భువనేశ్వర్ న్యూ, హైదరాబాద్ జైపూర్ స్పెషల్. ఓకే, మరి G9 వేసాడంటే ఎల్హెచ్బి విత్ G9 అది 160 130 క్యాపబుల్ అయినా కూడా సెక్షన్ ప్లస్ కోచ్లు. మనోడు మాత్రం వెళ్ళలేడు. ఇంపాసిబుల్. ఓకే, 07166
ఈ బండి నాటకం చూసుకుంటే ఐ మీన్ స్టాప్లు అవన్నీ చూసుకుంటే ప్రస్తుతానికి భువనేశ్వర్ వదిలింది అనుకోండి. భువనేశ్వర్ న్యూలో మొదలు పెడితే భువనేశ్వర్ స్టాప్ ఉంది, తర్వాత కుర్దా ఉంది. ఓకే 20 నిమిషాలు ఉందండి కుర్దా, అంటే డివిజనల్ హెడ్ క్వార్టర్గా. అందుకని కుర్దా వదిలితే డైరెక్ట్ బ్రహ్మపూరే, అదే బరంపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, కొత్త వలసల, దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామలకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌను, ఆకువీడు, కైకులూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాదు, హైదరాబాద్, డెక్కన్, నాంపల్లి. ఏంటండి చూసి చదివారా అంటే ఇంతకు ముందు చూసాలండి, ఇంకా నోట్ చేసేసుకున్నాను. మనకు తెలియదా ఏంటి ఇదంతా? అయితే విషయం ఏంటంటే మెయిన్ లైన్లో కాదు, తణుకు అంటే కొంచెం బ్రాంచ్ లైన్లో నుంచి మళ్ళీ బ్రాంచ్ లైన్లో కలుస్తుంది. ఎంజాయ్ చేద్దాం. 100 ఇంకా ఎంజాయ్ ఏముంది? ఆ క్రాసింగ్లు ఓవర్టేకులు తీసుకుంటా కూర్చోవటమే. పెద్ద 130 యాక్షన్స్ ఏమి ఉండవు. G9గా పెద్ద రాడ్ లోకోమోటివ్. ఏంట్రా బాబు ఇలా అయిపోయిందని బాధపడుతున్నాను. పర్లేదులే, 100 అంటే ఓవర్టేకులు అవన్నీ నాటకాలు చూడొచ్చు, క్రాసింగ్లు అవన్నీ. ఓకే, అదిగోండి భువనేశ్వరం. 6 ప్లాట్ఫామ్లు మరీ 6 ప్లాట్ఫామ్స్ ఏంట్రా తమ్ముడు చెప్పండి. భువనేశ్వర్. జై జగన్నాథ్. బాయ్ బాయ్. తర్వాత కురదా రోడ్, అసలైన జగన్నాథుడి ఏరియా తీద్దాం. నైట్ స్కిప్ చేసేద్దాం పడుకుని. తెల్లారి ఏ దువ్వాడో, అనకాపల్లిలో, కొత్త వలసలో ఇక ఎక్కడుంటే అక్కడ మెలకు వస్తే తెద్దాం. రైట్ మరి. గుడ్ మార్నింగ్ గాయ్స్. చూసారుగా, రాత్రి మనం 07166 భువనేశ్వర్ న్యూ నుంచి హైదరాబాద్ వాయా దువ్వాడ, రాజమండ్రి, తుని, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ. ఓకే, ఈ స్పెషల్ బండిలో ఎక్కానని చెప్పాను. అయితే రాత్రే కదా, నైటు, పైగా రెగ్యులర్గా తిరిగే రూట్సే కదా అని చెప్పి కొన్ని స్టేషన్లు ఎగరగొట్టేశాను కావాలని చెప్పి. ఆ స్టేషన్లు ఏంటయ్యా అంటే భువనేశ్వర్ వదలంగానే కురదా రోడ్డు, డివిజనల్ హెడ్ క్వార్టర్. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపూరు, అదే బరంపూరు, నెక్స్ట్ పలాస, నెక్స్ట్ శ్రీకాకుళం వదలటం. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను, కానీ వీడియో ఎందుకులే అని బద్దకించాను. అండ్ ఎనీ హౌ అలా జరిగిపోయింది. ఇప్పుడు విజయనగరంలో ఉన్నాను. మా ఫాదర్తో మాట్లాడుతూ రాయపూర్ విజయనగరం లైన్ తీలేకపోయాను. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లైన్ మాత్రం. ఆ కరువులో బాగుంటుంది ఆ లైన్ చూస్తానికి. అండ్ గుడ్ మార్నింగ్ సార్. అడిగా స్టేషన్ మాస్టర్ గారు, మంచి ఆయన, నా గాడి గారు, శ్రీ ఎస్ఎంఏ. అయితే అదన్నమాట విషయం. ఇప్పుడు జర్నీ చూద్దాం. విజయనగరం వదిలిన తర్వాత కొత్త వలసల, దువ్వాడ, అనకాపల్లి, ఇంకా ఎక్సెట్రా. ఓకే, అండ్ పక్కన కోల్ బండి ఏంటి ఎరా, ఏ హల్క్ గాడి ఏంటి ఉయ్యని లాగుతున్నాడు. కంటిన్యూ చేద్దామండి గాయ్స్. కొత్త వలసల. ఓకే, ఈ కొత్త వలసల జంక్షన్ ఏంటి, ఇప్పుడు విజయనగరం జంక్షన్ నుంచి రాయపూర్ ఎలా బైఫర్కేట్ అయిపోద్దో లైన్, ఈ కొత్త వలస నుంచి మన కిరండల్ వయా అరకు. ఓకే, ఇటు వెళ్ళిపోద్ది బండి. ఆహా అబ్బా, థ్యాంక్ యూ ఈసీఓఆర్. స్టిల్ వింటేజ్ లోకోస్ ఎలా ఇవరా బాబు, నిజంగా ఐ లవ్ దిస్ లోకోస్. అదిగా అబ్బా, చాలు ఈ లోకోస్ కనపండి. WAG5E ఇంకా ఉంది. ఆహా, విశాఖపట్నం గుంటూరుకు తిరుగుతుందా? వెరీ గుడ్, కీప్ గోయింగ్. నెక్స్ట్ మనం చేద్దాం, ఖచ్చితంగా ఈసీఓఆర్ కంప్లీట్ చేయాలి. స్టిల్ వింటేజ్ లోకోస్ ఎలా ఇవ్వండి ఈసీఓఆర్లో.
గిపినీలు ఆఫ్టర్ లాంగ్ టైం కదా. ఇడ్లీ దోశ వడాలు తింటాం. ఇక్కడైనా సప్పగా బాగోవు, మన ఘాటు మన వైపు ఎక్కువలే, అసలు అద్భుతంగా ఉంటాయి. చూసారా అది పికప్ మామూలుగా లేదండి. కొత్త వలసల అది గుంటూరు వెళ్తుంది. గుంటూరు అంటే ఏంటనుకున్నారు, మన నౌపాడ జంక్షన్ నుంచి మళ్ళీ తలకాయ అంటే లోకో రివర్సల్ చేసుకుని పర్లాకి ముండి మీదకి వెళ్తుంది. ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, ఇంకా ఎక్సెట్రా మన సామలకోట, రాజమండ్రి, నిడదవోలాగదు. తర్వాత ఇంకా బ్రాంచ్ లైన్. ఓకే, లెట్స్ సీ. బొకారో ధన్బాద్ అలపి బొకారో. నేను చెప్పాగా ఇలాంటి ఓవర్టేకులు తీసుకుంటానికే ఈ బండి ఉంది, మనం వీడియో తీస్తుంది. వీడు ఇప్పుడు వైజాగ్ వెళ్తాడు, మనోడు వైజాగ్ వెళ్ళకుండా దువ్వాడ వెళ్ళిపోతాడు. వీడు సాయంత్రం 3:30-4 అలా వెళ్తాడు. మనం రైట్ టైం అయితే 2 ఇచ్చాడు బెజవాడ. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఏంటి మాకు లైన్ క్లియర్ అయింది, కొంప తీసి చూద్దాం. బాగుంది. ఆహా, శుభయాత్ర. कहाँ से आ रहा है? బొకారో జార్ఖండ్. ఇదిగోండి ఓవర్టేక్ అంటే ఓవర్టేక్ చెప్పాక జస్ట్ అలా వచ్చాడు, డిపార్ట్ అవుతున్నాడు. మనోడు మాత్రం సోంబేరిలాగా ఇక్కడే ఉన్నాడు. చిచ్చి, ఈ జీరో స్పెషల్స్ అన్నీ ఇంతేనండి బాబు, పడతారు రే. బొకారోకి కనపడని పవర్ ఉంది. ఎందుకంటే మీకు మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తిరుపతి లేట్ రన్నింగ్ సూపర్ ఫాస్ట్ ఒకటి తీశాను వీడియో, మీకు గుర్తుంటే. వాడిని కూడా వీడు ఓవర్టేక్ చేసి ఆడుకున్నాడంటే వీడు మామూలుడు కాదు. పాప మాడెవడ నుంచునే నిద్రపోతున్నాడు. అయిపోయింది. మన బతుకు మాత్రం ఇక్కడే కొత్త వలసల్లో సేమ్ ఇదే సినారియో మొత్తం, సేమ్ ఇదే సినారియో. నాకు తెలిసినంతవరకు కైకలూరు సెక్షన్ అంటే నిడదవోలు విజయవాడ సెక్షన్లో తప్ప ఏమో చెప్పలేము. అక్కడ కూడా నాగరసోలి కొదలొచ్చు, ఇంకా చాలా నాటకాలు వేయచ్చు, చెప్పలేను. మోస్ట్ ప్రాబుల్ ఇదే సెక్షన్, మెయిన్ లైన్లో ఇదే సినారియో ఉంటుంది. మీకు లాస్ట్ వీడియో కొత్త వలసలా వదిలిన తర్వాత ఇంక ఈ రెగ్యులర్ రూటే కదా, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామలకోట, రాజమండ్రి, ఇదంతా నిడదవోలు, ఏలూరు, ఈ రూట్లు చూశారు కదా 2-3 సార్లు. ఎందుకులే అంత ఇంపార్టెంటా అని చెప్పి తీయలేదు. బై ద వే ఇప్పుడు నిడదవోలు నుంచి మీకు లాస్ట్ వీడియో చెప్పాను, నిడదవోలు నుంచి లెఫ్ట్ సైడ్కి బైఫర్కేట్ అయిపోతే తణుకు మీదుగా భీమవరం వెళ్ళి మళ్ళీ ఆ భీమవరం మీదుగా గుడివాడ వచ్చి గుడివాడ మీదుగా విజయవాడ వస్తామండి అని చెప్పే కదా, ఆ రూట్లో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. లెట్స్ సీ. G9 లీడింగ్. చూసారా, ఈ బ్యూటిఫుల్ రూట్ చూద్దాం ఇప్పుడు. నిడదవోలు స్టాప్ అండ్ రన్నో లేదంటే త్రూ వెళ్ళిపోద్దో అర్థం కావట్లే. నిడదవోలులోకి అయితే వచ్చేసాము.
వ్యవహారం చూస్తుంటే ఆపేటట్టే ఉన్నాడండి. అసలే 2 గంటలు లేట్ నడుస్తుంది. చెత్తనాయాలి, ఏం ఆపరేషన్ ఏమో. ఓహో, ఎవడో P7 ఉన్నాడు పులి. ఆడు డిపార్ట్ అవుతున్నాడు. డేంజర్. బండి లోపలికి వచ్చాక ఇస్తాడేమో కానీ ప్రస్తుతానికైతే స్టార్టర్ డేంజర్. ఎవడీడు? కోనార్క్ గాడి. వీడి కొడుతురువే చెప్పానా లాస్ట్ మినిట్లో ఇవ్వచ్చండి లైన్ క్లియర్ అని, అలాగే ఇచ్చాడు. మెయిన్ లైన్ అయితే త్రూ వదిలేస్తాడు, కానీ ఇది బ్రాంచ్ లైన్కి వెళ్ళాలి కదా, బ్రాంచ్ లైన్కి పక్క వైపు వెళ్ళాలి. మా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని టచ్ అవుతా వెళ్తుంది. భలే సంతోషం అండి బాబు నాకు కృష్ణా జిల్లా అంటే. నిడదవోలు ఇరవై మూడు దాకా అంతా డీజిలే. నిడదవోలు విజయవాడ సెక్షను ఏది మెయిన్ లైన్ కాదు, పోయా భీమవరం గుడివాడ. అదిగో మనవాడు తిరిగేస్తున్నాడు. ఇప్పుడు మీకు అటు చూపిస్తా సెక్షన్ ఎలాగో. అదిగో మనం భీమవరం సెక్షన్ వైపు తిరుగుతున్నాము. భీమవరం జంక్షన్ లోపలికి వెళ్తలే, భీమవరం టౌన్ వెళ్తుంది. టౌన్ మీదుగా అవుటర్ క్యాబిన్ మీదుగా గుడివాడ వైపు వెళ్ళిపోద్ది. స్పెషల్ బండ్ అంటుంది, ఎవరో అర్థమైంది కానీ నేను చెప్పను. అబ్బో మామూలుగా లేదుగా. అదిగో మెయిన్ లైన్ హంగామా, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఒకప్పుడు ఇది సింగిల్ లైన్ డీజిల్ అండి, 3 ఏళ్ళ దాకా, 3 ఏళ్ళ కింద దాకా సింగిల్ లైన్ డీజిల్ సెక్షన్. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయిపోయిందిలే. అది విజయవాడ సెక్షన్ వయా ఏలూరు. లోడు బండి ఏదో చూసారా. ఇది జంక్షన్ అంటే ద ప్లేస్ వేర్ 2 routes will merge, or the place where 2 different routes can be divert or bifurcate.
మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి తణుకు ఈ సెక్షన్లోకి వచ్చేసాం. భీమవరం, తణుకు. ఆ భీమవరం దాటితే ఇంకా కైకులూరు, మండవల్లి, వయా నా గుడివాడ దాటితే మళ్ళీ ఇంక తెలుసుగా రామరకోట మీదుగా మధురానగరం, బెజవాడ. ఈ రూట్లో డీజిల్ అయితే ఇది మనకు డీజిల్ ఇంజిన్ వచ్చేది. సరే, తణుకులో కలుద్దాం. మధ్యలో ఏమన్నా స్టేషన్స్ ఉంటాయి కదా, అత్తిలి అలాంటి ఆడ కలుద్దాం. సో గాయ్స్, బ్రాంచ్ లైన్లో తేలి బ్రాంచ్ లైన్లో ఎండ్ చేస్తున్నాం అన్నమాట. ఇందాక నిడదవోలు నుంచి బైఫర్కేట్ అయిపోయి మన భీమవరం వైపు, తణుకు వైపు వచ్చానని చెప్పా కదా. అండ్ ఇప్పుడు మనం భీమవరం నుంచి ఈ సెక్షన్ కవర్ చేసుకుని గుడివాడలోకి ఎంటర్ అవుతున్నాము. దీని తర్వాత డైరెక్ట్గా బెజవాడ స్టాపు. మనం బెజవాడలో ఎండ్ చేద్దాము, ఎందుకంటే గుంటూరులో దిగుదాం అనుకున్నాం కానీ మా ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటాడంట విజయవాడలో. సో ఇట్స్ బెటర్ టు బీ ఎట్ ఎలైట్ ఎట్ విజయవాడ. ఓకే, గుడివాడ తెలుసు కదండి. విజయవాడ నుంచి గుడివాడ వైపు వస్తే గుడివాడ నుంచి 2 రూట్లు వెళ్తాయి. రైట్ సైడ్కి వెళ్ళిపోతేనేమో మన మచిలీపట్నం టెర్మినస్కి వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతేనేమో నిడదవోలు వెళ్తాము వయా భీమవరం జంక్షన్. అదే భీమవరం జంక్షన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే నరసాపూర్ టెర్మినస్. ఓహో, అర్థమైందిగా. ఎదురో బండి వస్తుంది, ఏదో చూద్దాం. గుడివాడ ఇదిగోండి. అదుగో మా గుడివాడ. ఒకప్పుడు ఇది డీజిల్ అండి, భలే సింపుల్గా ఉండేది. జంక్షనేలే, ఈ బ్రాంచ్ లైన్లో మేజర్ జంక్షనే, బట్ భలే సింపుల్గా ఉండేది. ఇదిగో మా గుడివాడ. వావ్, సో హ్యాపీ. కృష్ణా అండి, కృష్ణా జిల్లా మాది. అదిరిపోద్ది చెప్తున్నా. ఏంటక్క, సరే ఏ బండి చూద్దాం అది. ఎవడ్రా ఇటు దుమ్ముసుడు రాజా అనుకున్నా, ఈడ బెజవాడ G9తో మురుగుదొడ్లు. ఇది కాదు. బాక్స్ అని ఎంటీ లోడింగ్కి వెళ్తుందేమో. ఇప్పుడు ఈ సెక్షన్ కూడా డబల్ లైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో చూసారుగా. విజయవాడ తాడేపల్లిగూడెం నిడదవోలు సెక్షన్ మీదుగా ట్రాఫిక్ ఎక్కువైతే తోసేస్తారు. అండ్ వీఆర్ డిపార్టింగ్. అందుకని మెయిన్ లైన్ ప్రొసీడ్. లాగు 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 లాగు. అదిగో మెయిన్ లైన్ లాగేస్తున్నాడు. బాబాయ్ గారు చూడండి, తీయకూడదట అంటాడు, ఎంత రెస్పాన్సిబిలిటీగా, ప్రేమగా. ఓకే, విజయవాడలో కలుద్దాం. అర్పణ్ విజయవాడ. సారీ అండి, విజయవాడ తీలేపోయాను, కానీ ఎప్పుడు విజయవాడే తీస్తాగా. బేస్ ఎండింగ్ 2 విజయవాడలోనే అవుద్ది. ఇప్పుడు అంటే సడన్ డెసిషన్ అన్నమాట. విజయవాడలో దిగాను, విజయవాడలో దిగుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. గుంటూరులో దిగటం ఉత్తమం, మన ఇంటికి అక్కడే దగ్గర కదా. అండ్ జనశతాబ్ది మనతో రేసింగ్ అవుద్ది, ప్యారల్ రన్. నాకు తెలిసి దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడా, లేదా లేట్ అయ్యిందని మనకే ప్రిఫరెన్స్ ఇస్తాడా చూద్దాం. చోటు ఇంద్రకీలాద్రి మా జై మాతాజీ.
దీని ముందు ఇది ఇంటర్సిటీ, గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ. దీని ముందు తిరుపతి హైదరాబాద్ బండి వెళ్ళిందండి, హంసాఫర్ లాగా చింపాడు. అండ్ ఆ మెయిన్ లైన్లో ఎవడో వస్తున్నాడు, ఆయన చూద్దాం ఫస్ట్. ఆగండి. అహల్యానగరి. ప్రశాంతి రాణి అయితే ఇది మహారాణి. బై ద వే జనశతాబ్ది కోసం ఆపారులే రెగ్యులేషన్కి. మాటల్లో మాట తీసాడు. ఆడు క్లియర్ అయిపోయాడు, ఈడు క్లియర్ అయిపోయాడు. ఓకే మరి కలుద్దాం దారిలో. గాయస్ మీకు తెలుసుగా, కృష్ణా కెనాల్ నుంచి రైట్ సైడ్కి మనం ఇప్పుడు వెంటనే గుంటూరు డివిజన్లోకి వచ్చేసాము. అవునా? అండ్ అది ఆ లైన్ ఏమో మెయిన్ లైన్, మన చెన్నై వెళ్ళిపోద్ది. అది కాదు, చెన్నై హౌరా మెయిన్ లైన్ అది. ఇదేమో గుంటూరు విజయవాడ గుంటూరు బ్రాంచ్ లైన్. మన గుంటూరు డివిజన్లోకి వచ్చేస్తాం వెంటనే. బీహార్ జిహాద్ అన్నట్టుంటుంది వ్యవహారం. బా సూపర్ అండి. అండ్ వీడెవడు భలే ఉన్నాడు ముద్దుగా. గుంటూరు బెజవాడ షెట్లు ఎరా. గుంటూరు బెజవాడ షటిల్. సరే మరి జాగ్రత్తగా. తర్వాత కలుద్దాంలే, రేపు వస్తూ ఉంటాక ఇంకా ఇక్కడే మనం లోకల్ గుమ్మేద్దాం అమ్మా. आज राजा जी के कोरवे में కలుద్దాం. బై ద వే గాయస్, మనం అనుకున్నది ఏది జరగదు. అన్ఎక్స్పెక్టెడ్గా మంగళగిరిలో బండి ఆగింది. టైం వేస్ట్ ఎందుకులే గుంటూరు దిగి మళ్ళీ వెనక్కి రావడం అని చెప్పి మంగళగిరిలో దిగేసాము. ఇదన్నమాట అండి జర్నీ. కొంచెం ట్విస్టులుగా బాగుంది కదా. ఎనీ హఫ్ బాబాయ్. బోనస్ ఫర్ న్యూ హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. సరే మరి. మంగళగిరి చక్కగా రెనోవేట్ చేశారు. అఫ్కోర్స్ ఫ్యూచర్ క్యాపిటల్ స్టేషన్ అండి ఇది. ఏది బళ్ళు ఏమి లేవండి గుంటూరు వెళ్ళే వాళ్ళు. సరే, ఇలాంటి కంటెంట్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. సదా వత్సలే మాతృభూమే. బాయ్.